వెల్కమ్ బ్యాక్. అది మహాత్ముడు నడయాడిన నేల. స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమరయోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరిలూదిన గడ్డ. అదే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం నేడు ఓ చారిత్రక చిహ్నంగా మారింది. అడుగడుగునా బాపూజీ జ్ఞాపకాలతో మురిపిస్తూ నాటి స్వాతంత్ర్య స్ఫూర్తిని దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది. శత వసంతాలు పూర్తి చేసుకుంది ఈ చారిత్రక భవనం. ఉత్తర భారతమంతా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మా గాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లిపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పున్నయ్య 1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరాన కొంత స్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ 13 ఎకరాల నీలిమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. పొనక సుబ్బరామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి కుటీరాలు వేసి పర్ణశాల నిర్మించి ఆశ్రమానికి రూపమివ్వగా ప్రారంభ వేడుకల్లో బుచ్చి కృష్ణయ్య, కాసా సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరాన ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. అనంతర కాలంలో క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాదు రాట్నం చప్పుళ్ళు, ఖద్దరు కళ, గీతా పారాయణం తదితరాలతో మారుమోగింది. ఆ తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. ఆ తర్వాత గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళం ఇవ్వగా జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో ఈ భవనం పూర్తి కాగా 27లో ఈ ప్రాంతానికి సతీ సమేతంగా వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలించారు. ఈ ఆశ్రమంలోనే ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. అనంతరం ఈ ఆశ్రమం కేంద్రంగా వయోజన విద్య, చెరక వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడి ప్రజలకు హిందీ భాష నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్రానంతరం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగిస్తూ ఆయన జ్ఞాపకాలను పదిలపరుస్తూ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడి సేవ, ప్రచార కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తోంది. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ గాంధీ అరుదైన చిత్రాలను సేకరించి పొందుపరిచి ఆయన జ్ఞాపకాలను నిక్షిప్తం చేశారు.